గొర్రెడు వాగు గద్దల మడుగు. అది గద్దల మడుగులో పాంప్లెట్లు పాపర్లు పడదాం. ఇక్కడ మామయ్యలు ఏం చేస్తానో చూస్తానికి వచ్చిండు. అంతేనారా? నేర్చుకోవాలిగా మామ. నేను కూడా. నువ్వు నేర్చుకోవద్దు, వాగులెంబడి తిరగొద్దు, చదువుకో మంచిగా. బుద్ధి పలపాడు రాజా తిరుగుతావా నువ్వు? ఎర్రాడం తీసుకో. ఫస్ట్ ఏం పడుతుందో చూద్దాం. పాంప్లెట్ పడుద్దా, గుంపుడు బాంబు పడిద్దా, జల్ల పడిద్దా, వల్లింక పడిద్దా. జల్లా పడితే షికారు కానట్టే. ఫస్ట్ గోదావరి సెంటిమెంట్ అది. పత్తిజల పడదాం, ఇంటికి వెళ్ళిపోతుంది. షికారు చేయరు ఇక పడవన్నా నెక్స్ట్ అట్లా సెంటిమెంట్ వాళ్ళకి. పత్తిజల్ల పడుతున్నా వాళ్ళ చేపలు పడవంటారు డైరెక్ట్గా. ఫ్రెండ్స్, గద్దల మడుగులో ఎర్రలతో షికార్. గద్దల మడుగు, గొర్రెడు వాగు. నా ముందుకు రా, ఆడిపోతే ఏం కాదు. అమ్మ నీళ్ళు తగ్గిపోయినాయి ఆల్రెడీ. ఇది ఫ్రెండ్స్, ఇంత చిన్న పాంపుడు వచ్చింది కూడా. దీన్ని ఎమ్మటే రిలీజ్ చేస్తా, ఎమ్మటే, లేట్ లేకుండా. అంతే, అంత చిన్నది కొద్దిగా మనకి అది పెద్దగా రావాలి. కొద్దిగా ప్లేస్ కొద్దిగా ముందుకు తీసుకుపోదాం, దాన్ని చేంజ్ చేద్దాం. బుడదమంటుంది ఎత్తులో లోతు ఎక్కువ పెడితే బైక్ లేపు అడిగిపో, ఫుల్ మింగిద్ది. ఇటు రాను దారిలో లే చిక్కిది అది. ఫ్రెండ్స్ చూడండి, మంచి బుడదమంట పడ్డది. సైజు బుడదమంట కాదు, గుర్రమైన పిల్ల. గుర్రమైన ఫ్రెండ్స్, మంచి సైజు గుర్రమైన పడ్డది చూడండి. హాయ్ ఫ్రెండ్స్. మా తమ్ముడు గుంజిండు. ఆడేస్తారా? ఆడేద్దాం. చిక్కమలై ఆడేస్తా. ఎమ్మటి కింద వచ్చారు దూకిద్ది. అక్కడే అది ఉన్నది. ఓకే, ఆడికి పోదాయి. అట్లా ఎర్ర మంచి గుర్చేస్తే కాపాడింది. అది చిన్నగా మూడవలే చేతికి. ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ బట్టలు కండి. ఉడక పాంప్లెట్ అట్లా మంచి 2 రోజులు పెట్టి ఏదో టైం కడుతుంది వాటికి తీసుకోవాలా. అది అనుకుంటే నేను ఫ్రెండ్స్, బాంబ్ ఫిష్ క్యాచింగ్. కవర్ దే. अरे तो दिक्कत है, खाई नहीं बैठ पे है। फ्रेंड्स, पांपलेट
ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ క్యాచింగ్. ఫ్రెండ్స్ పాంప్లెట్ ఎర్రబెట్టి ఏ టైం ఆలసం ఎమ్మటే వల్లింక్ అయితే అట్లా కొట్టిద్ది. వల్లింకైనా లేదు పాంప్లెట్. పెద్ద పెద్ద రావాలి, చిన్న చిన్న ఏ పిండి కాలాలకు పడతాను. రాకపోతే ఎట్లా వద్దురా ఊక ఎంతసేపు పడదనా. ఫ్రెండ్స్ ప్లేస్ చేంజ్ చేసాం కొద్దిగా పడకపోతే ఇటు వచ్చినాం. సారీపురా ఓవర్ని ఓవర్ బట్ ఏ కాడదు కదా కాటా అయితే बोल हो गया. అది చిన్నగా అవరాడు పెట్టినారా నా దగ్గర పెడితే బాగుంటుంది. మొత్తం మీద వచ్చింది ఒకటే బాంబు ఫిష్ వచ్చింది. ఒక్కటే ఒక్కటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒకటి పాము పారిపోయినావుగా. బాంబు ఫిష్ అది పాపర్ అంటారు, బాంబు ఫిష్ అంటారు, గుమ్ముడు బాంబు అంటారు, ఎండిపోతే బొమ్మిడి వాళ్ళంటారు. అరే మంచి సైజు రా, పెద్ద చేప. మళ్ళీ అడిగిపోతే అది వచ్చింది కదా మళ్ళీ. అది ఇప్పుడు వచ్చింది. ఏంటి ఇంటికి అది పాంప్లెటేనా? తెలియదు కవర్లు వేసి మొత్తం పాంప్లెట్లే, ఒక్క బాంబు ఫిష్ లాట్లే. అమ్మ ఈ గట్టి బట్టి లాగిన ఇప్పుడు లాగింది. నేను ఎప్పటి నుంచో ఆయన పిలుచుకురమ్మంటే వాడు వచ్చి నేను పిలుచుకోవడం వచ్చిండు. ఈ ఊడి ఉంచేటోడు. ఇప్పుడు అమ్మ అన్ని పాంప్లెట్లో ఉన్నాయి. అదే అక్కడ ఉన్నది చికెన్ ఎలా ఉంటుంది మామా రుకో వదాల ఎలా జల్లి ఇగో బాజీ పడ్డది బాంబు ఫిష్ ఇంత నుంచి ఆడుకునేది అదేనా అది. భలే లాగిన బాబేష్
హలో చూడండి పట్టుకున్నాం ఇందులో నుంచి ఎన్ని ఎర్రలు తిందో. దానికి కరెక్ట్ ఒకటే దొరికితే మాట ఉంటుంది. మంచి నోట్లో మింగింది ఇది. మింగింది కదా బాగా. రక్తం వస్తుంది చూడు డైరెక్ట్ అది. గాలం రాదు ఇది, గాలం రాదు. పంప మరి దాన్ని మొత్తం అరే కూడా ముగ్గు దిపోదు అక్కడ ఉంటుంది. ఏమి రాదు రాదు లేచాయి బ్యాక్ వెళ్ళిపోదాం. కానీ షాకయ్యారా ఎన్ని దొరికినాయి? చదువుకు పోరా అంటే చేపలు కొత్తలు అంటే పొద్దున 7 గంటలకు వచ్చినాం, ఇన్నే దొరికినాయి. సరే బా.